ఇంపార్టెంట్ ఒక రెండు ఉన్నాయని చెప్పాను. 1907 వచ్చేసి మొదటి 1907 సూరత్లో జరిగింది. రాస్ బిహారీ బోస్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రాముఖ్యత వచ్చేసి ఈ అతివాదులు మితవాదులు ఇద్దరు విడిపోయారు. ఇక్కడ వరకు కలిసి ఉన్నారు అతివాదులు మితవాదులు అనేది. కానీ ఈ ఐఎన్సీ సమావేశంలో మాత్రం విడిపోవడం జరిగింది. ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? విడిపోయారు కదా, స్ప్లిట్ విడిపోవడానికి స్ప్లిట్ అంటారు కదా. సో ఎవరైనా కానీ విడిపోయే ముందు బంధం దిగుతుంది కాబట్టి బంధం దిగే ముందు ఎవరైనా కానీ ఏడుస్తారు కదా, సాడ్ గానే వెళ్ళిపోతారు కదా, ఏడుస్తూ వెళ్ళిపోతారు కదా. ఇక్కడ వీళ్ళు కూడా ఏడుస్తూ విడిపోయారని గుర్తుపెట్టుకోండి. ఏడుస్తూ 1907లో 1907లో ఏడుస్తూ విడిపోయారు వీళ్ళు, ఏడుస్తూ విడిపోయారు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సూరత్ గుర్తుపెట్టుకోవాలి, అదే విధంగా రాస్ బిహారీ బోస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, సూరత్లో సూరా తీసుకోండి, ఇక్కడ రాస్ బిహారీలో రాస్ తీసుకోండి. సూరత్ రాస్ మొదటి రెండు వర్డ్స్ తీసుకోండి. దీనికి సంబంధించి ఇది రివర్స్ లో రాయండి, సూరాని రివర్స్ లో రాయండి, రాస్. ఓకేనా, రాస్ అవుతుందా? సూరాని రివర్స్ లో రాస్తే రాస్. ఇక్కడ కూడా రాస్. ఓకేనా, రాస్ బిహారీ బోస్ అధ్యక్షత. సో ఇది రెండు రివర్స్ ఉన్నాయి కాబట్టి, ఇవి రెండు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు విడిపోయారని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్నిసార్లు మీకు రిపీట్ చేస్తున్నా, ఇయర్ కూడా గుర్తుపెట్టుకునే విధంగా. ఓకేనా, ఇది మనకు గుర్తున్నట్టే కదా. ఇంకా 1907 నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? విడిపోయిన వాళ్ళు ఎప్పుడోసారి కలవాల్సిందే కదా. 1916లో కలిశారు. ఇది ఇంపార్టెంట్ ఇయర్. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో కలిశారని అంటారు ఎగ్జామ్ 1916. ఇక్కడ ఇయర్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అదే విధంగా ఎక్కడ ఏ స్థలంలో? లక్నో ఐఎన్సీ సమావేశం ఏంటి ఎక్కడ నిర్వహించారు? లక్నోలో నిర్వహించారు. ఎవరి అధ్యక్షతన? ఏసీ మజుందార్ అధ్యక్షతన నిర్వహించారు. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? వచ్చేసి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి 16 ఏళ్ల ప్రేమ ఫలితంగా, వాళ్ళు 16 సంవత్సరాలు ప్రేమించుకున్నారనుకోండి, అతివాదులు మితవాదులు 16 ఏళ్ళు ప్రేమించుకున్నారనుకోండి, వీళ్ళ 16 ఏళ్ల ప్రేమ ఫలితంగా వీళ్ళు లైలా మరియు మజ్ను లాగా కలిశారు. లైలా మజ్ను లవర్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? లైలా మజ్ను లాగా లవర్స్ అంటాం కదా. ఇక్కడ కూడా వీళ్ళ ప్రేమ 16 ఏళ్ల ప్రేమ ఫలితంగా లైలా మజ్ను లాగా తిరిగి కలిశారు. ఇక్కడ లైలా మజ్ను అనేది ఇంపార్టెంట్. 16 ఏళ్ళు అంటే 1916లో కలిశారు. 16 ఏళ్ళు అంటే 1916 సంబంధించి, ఇక్కడ ఇయర్ సంబంధించి కోడ్ 16 ఏళ్ల ప్రేమ అంటే. లైలా మజ్ను అంటే ఏంటి మరి? ఇక్కడ లైలా మజ్నులో లైలా అంటే ఇక్కడ లైలా లాతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లక్నో, లైలా ఫర్ లక్నో లవ్. ఓకేనా, లవ్ లాగా. లక్నో అంటే ఇక్కడ లవ్, మళ్ళీ కలిశారు. లక్నో లవ్ లాగా కూడా లింక్ చేసుకోవచ్చు. లైలా అంటే లక్నో. ఓకే, లైలా లక్నో. నెక్స్ట్ మజ్ను అంటే మజుందార్. మజు. ఓకేనా, మజుందార్. ఇక లైలా మజ్ను వచ్చిందా? మజ్ను ఫర్ మజుందార్. ఏసీ మజుందార్. ఓకేనా, మంచిగా కలిసిన తర్వాత అందరూ ఏసీలో కూర్చొని పార్టీ చేసుకున్నారని కూడా గుర్తుపెట్టు.